హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రియాలిటీ బై జాహ్నవి. అండ్ లాస్ట్ వీడియో అయితే మీరు చూసేసి ఉంటారు కదా, నా ప్రెగ్నెన్సీ జర్నీ పార్ట్ 1. ఎవరైతే చూడలేదో వాళ్ళ కోసమని నేను కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ని మెన్షన్ చేస్తాను, మీరు చూసేయండి. అండ్ ఇది వచ్చేసి పార్ట్ 2 అండ్ కన్క్లూజన్ అండ్ ఎండింగ్ అంటారు, మొత్తం అంతా ఇదే అనమాట. నేను మళ్ళీ వేరే వీడియో అయితే చేయాలి అని అనుకోవట్లేదు, ఎందుకంటే ప్రతిసారి ఎమోషనల్ అయిపోతున్నాను వీడియో చేయాలి అని అనుకున్నప్పుడు. సో ఈ వీడియో అయితే యాక్చువల్లీ నేను మా హస్బెండ్తో చేద్దాం అనుకున్నాను, బట్ తను బేబీని చూసుకోవడంలో కొంచెం బిజీగా ఉన్నారు. సో నేనే ఈ వీడియోని చేద్దామని ఫిక్స్ అయ్యాను. లాస్ట్ వీడియో మీరు చూసినట్టయితే ఎక్కడ దాకా చెప్పానంటే, నేను రెయిన్బో హాస్పిటల్లో ఎలా ఎంటర్ అయ్యామో అన్నంత వరకు అయితే నేను చెప్పాను. అండ్ నెక్స్ట్ ఏం జరిగిందంటే, నేను మా మదర్ అయితే కార్లో వచ్చాము, వెనకాల అంబులెన్స్ వెనకాల. మా హస్బెండ్ మా సిస్టర్ అయితే అంబులెన్స్లో హాస్పిటల్కి రీచ్ అయ్యారు. మాకన్నా హాఫ్ అన్ అవర్ ముందు అయితే రీచ్ అయ్యారనమాట. రీచ్ అయ్యి అక్కడ ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేసుకుంటున్నారు. మేము హాఫ్ అన్ అవర్ లేట్ వచ్చాము, ఎందుకంటే ఒక చోట బై మిస్టేక్ దారి మిస్ అయిపోయి ఆ రూట్ అనుకోకుండా మేము సింహాచలం అయ్యవారు ఉంటారు కదా, ఆ కొండ ముందు నుంచి అయితే కారు వెళ్ళిందనమాట. ఇంక అక్కడే నాకు గుడ్ వైబ్స్ అనేవి వచ్చేసాయి అనమాట. నేను అసలు పడుకోలేదు, జర్నీ 4 అవర్స్ కంప్లీట్గా జర్నీ చేసాము. అసలు 4 అవర్స్ కూడా నేను పడుకోలేదనమాట, అలా చూస్తూనే ఆలోచిస్తూ ఉన్నాను. సో నేను వెళ్ళేటప్పటికి కిందకి మళ్ళీ మా హస్బెండ్ వచ్చారు నన్ను పైకి తీసుకెళ్ళడానికి. నేను ఒక్కదాన్నే కాదు కదా, నా లగేజ్ మొత్తం అయితే తీసుకొచ్చుకున్నాను నేను. మా హస్బెండ్ మళ్ళీ ఫాస్ట్గా అయితే పైకి వెళ్ళిపోయారు. నెక్స్ట్ నేను వెళ్ళగా లిఫ్ట్లో వస్తున్నాను. లిఫ్ట్లో వచ్చి మొత్తం అంతా చూసుకుంటున్నాను, రెయిన్బో హాస్పిటల్ ఎలా ఉంది ఏంటి అని మెల్లగా నడుచుకుంటూ ఆలోచించుకుంటూ వచ్చేటప్పటికి మా చెల్లి ఏడుస్తూ వచ్చి నన్ను హగ్ చేసుకుందనమాట. నాకు ఒక్క నిమిషం అసలు ఏమైందో అర్థం కాలేదు. రా ఒకసారి అంటుంది. రా ఒకసారి అంటున్నావేంటి, నేను రాను ఏంటి అని అడిగితేను ఒకసారి సీరియస్గా చూసి ఏం కాలేదు, డాక్టర్ నీతో మాట్లాడాలంటున్నారు రా అన్నారు. అక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, రెయిన్బో హాస్పిటల్ అనే కాదు, ఎన్ఐసియూలో ఎలా ఉంటుందంటే ఫస్ట్ మదర్కి ఇంపార్టెన్స్ ఇస్తారు, నెక్స్ట్ ఫాదర్కి ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. వీళ్ళిద్దరు తర్వాతే ఎవరైనా. సో డాక్టర్ అయితే నన్ను పిలిచారనమాట. మా హస్బెండ్ ఆల్రెడీ కూర్చున్నారు, డాక్టర్ ఏమో డ్యూటీ డాక్టర్ ఉన్నారనమాట. అండ్ మెయిన్ డాక్టర్కి వచ్చేటప్పటికి లోపల బేబీకి ఏంటి అని చెప్పి మొత్తం అంతా అమరుస్తున్నారనమాట ఎన్ఐసియూలో. బేబీ ఎక్కడ ఉన్నాడో మనకి ఆబ్వియస్లీ కనిపించదు కదా. వెయిట్ చేస్తున్నాం, 5 minutes వెయిట్ చేసిన తర్వాత డాక్టర్ వచ్చారు. డాక్టర్ వచ్చి ఫస్ట్ సిచ్యువేషన్ అనేది ఎక్స్ప్లెయిన్ నేను చేసే ముందు, అంటే నా స్టడీ నేను చెప్పే ముందు ఫస్ట్ మీకు ఏం తెలుసు, మీ బేబీకి ఏ ప్రాబ్లం ఉందనుకుంటున్నారు అని అడిగారు. అడిగి ఫస్ట్ నా వైపు చూసి అసలు బేబీకి ఏం ఇష్యూ అని అడిగారు. అడిగిన తర్వాత డెలివరీ రూమ్లో అసలు ఏమైందని అడిగారు. నేను చెప్పాను, ఇలా సర్వైకల్ స్టిచ్ వేశారు నాకు 5th monthలో. బేబీకి వచ్చేటప్పటికి ఇలాగా ఎకోజెనిక్ ఫోకస్ ఉందన్నారు, బట్ క్లియర్ అయిపోయిందన్నారు, హార్ట్లో అది ఇబ్బంది లేదన్నారు. అంటే ఎకోజెనిక్ ఫోకస్ కాదన్నారు, దానివల్ల అయితే కాదన్నారు. నెక్స్ట్ వచ్చి డెలివరీలో బేబీ ఏడ్చాడా అని అడిగారు. చక్కగా ఏడ్చాడు, అంతే, అసలు ఏ ప్రాబ్లం లేదు అన్నాను. తర్వాత మరి మీ డెలివరీ చేసిన డాక్టర్ ఏమన్నారు అంటే, ఇలాగ సర్వైకల్ స్టిచ్కి ఇన్ఫెక్షన్ అనేది స్వాలో చేశాడు బేబీ, సర్వైకల్ స్టిచ్ అనేది స్వాలో చేశాడు బేబీ, బయటకు లాగినప్పుడు ఇలాగ తీశాను స్టిచ్ అనేది నాకు కనిపించింది అన్నారు. సో అది ఇన్ఫెక్షన్ అయి ఉంటుందని చెప్పారు డాక్టర్ అంటే అని చెప్పి ఇలా అనుకున్నారు. నెక్స్ట్ మా హస్బెండ్ అడిగారు, మీరేమనుకుంటున్నారు అని అడిగారు. మా హస్బెండ్ చెప్పారు కదా లాస్ట్ వీడియోలో టీమ్ హాస్పిటల్లో ఏం చెప్పారో అదే చెప్పారనమాట. ఇలాగా లంగ్ ఓపెన్ అవ్వలేదన్నారు అదన్నారంటే, ప్రాబ్లం ఏంటంటే ఇలాగ బేబీకి అయితే ఇన్ఫెక్షన్ ఉంది, ఆ ఇన్ఫెక్షన్ వల్ల బ్లడ్ ప్రెషర్ ఎక్కువ, బీపీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది బేబీకి. సో దానివల్ల హార్ట్లో బ్లడ్ అనేది పంప్ సరిగ్గా అవ్వట్లేదు, సంథింగ్ ఏదో చెప్పారు. మాకు అసలు ఫ్యూజులు విడిపోయాయి. అండ్ డాక్టర్ ఇదంతా చెప్పి ఫస్ట్ మీది మేనరికమా అని అడిగారు. అని అడిగితే లేదు అని చెప్పాను. ఇలాగే నెక్స్ట్ దగ్గర సంబంధమా, ఇలా చాలా క్వశ్చన్స్ అడిగారనమాట. మీ పెద్దోళ్ళకి ఇవి ఉన్నాయా అవి ఉన్నాయా మీకేంటి అని చెప్పి మొత్తం అంతా మాది తీసుకున్నారు, డేటా అంతా తీసుకుంటే అంత బాగానే ఉందన్నారు. అంత అయిన తర్వాత ఫైనల్గా అయితే ఒకటి చెప్పారు. ఇక్కడ అప్పటిదాకా మేము చాలా ధైర్యంగా ఉన్నాం, కానీ ఫైనల్గా ఒక మాట అన్నారనమాట. మీరు బేబీని మీరు తీసుకొచ్చిన చోట ఏమీ చెయ్యలేక అయితే ఇక్కడికి తీసుకొచ్చారు అంటే దాంట్లోనే మీకు అర్థం, మీకు తెలుసు 0% ఛాన్స్ అక్కడ ఇంకా మొత్తం ఛాన్సే లేదనుకుని ఇక్కడికి తీసుకొచ్చారు. సో మమ్మల్ని 3 days దాకా ఏం అడగొద్దు, 72 hours దాకా అసలు మమ్మల్ని ఏమీ అడగొద్దు.
ఆఫ్టర్ 3 డేస్ అనేది బేబీ పొజిషన్ అనేది మేము చూసి అప్పటిదాకా చెప్తాం. అప్పటిదాకా మా బేబీ ఎలా ఉన్నాడు, ఏంటి సిచ్యువేషన్ అని అయితే మమ్మల్ని అడగొద్దని చెప్పేశారు అని చెప్పారు. అదే కూడా నోట్ కూడా ఉంటుంది కదా, రాయించుకున్నారనమాట, సిగ్నేచర్ చేయించుకున్నారు. అంటే బేబీకి ఏదైనా అయినా మాకు సంబంధం లేదు అన్నట్టు డిక్లరేషన్ ఫామ్ మీద సిగ్నేచర్ చేయించుకున్నారు మదర్ అండ్ ఫాదర్ చేత. ఇంకా ఆ నిమిషం నాకు మా హస్బెండ్కి అయితే చేతులు కాళ్ళు ఆడలేదన్నమాట. ఇంకా ఏడ్చాను, అలాగే ఏడుస్తూ ఏడుస్తూ సిగ్నేచర్ పెట్టి ఇంకా బయటకు వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత ఒక గుడ్ న్యూస్లా చెప్పారు. ఏంటంటే ఎన్ఐసియులోకి ఫాదర్కి అయితే 3 times అలా ఉంటుంది డేకి, మదర్కి అయితే అన్లిమిటెడ్ అనమాట. ఎన్నిసార్లు అయినా మదర్ వెళ్ళి బేబీని చూసుకోవచ్చు అని చెప్పారు. యాక్చువల్లీ నేను రీల్లో నిన్న ముందు రోజు పెడదాం అనుకున్నాను, నిన్న పెట్టుంటాను. రీల్లో అయితే అప్లోడ్ చేశాను కదా, సో అలా వెళ్ళి చేతులతో జస్ట్ ఇలా ఆడుకునేదాన్ని అంతే. అలాగే అలౌ చేసేవారనమాట. అలౌ చేస్తారు అని చెప్పగానే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము ఆ విషయంలో. ఇంకా ఆ రోజు నైట్కి వచ్చేటప్పటికి మాకు బయట రూమ్స్ తీసుకుందామంటే ఏం తెలీదు. అప్పుడే నైట్ 2 అయిపోయింది ప్రొసీజర్కి. ఇంకా రెయిన్బో హాస్పిటల్లోనే ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటే ఒక రూమ్, డబల్ షేరింగ్ రూమ్ అయితే తీసుకున్నాం అనమాట. రెయిన్బో హాస్పిటల్లోనే మాకంటూ ఒక రూమ్ ఇచ్చారు. డబల్ షేరింగ్ రూమ్ అంటే తెలుసు కదా, పేషెంట్కి అండ్ పక్కన వచ్చిన వాళ్ళకి మళ్ళీ అలా 4 beds ఉంటాయి కదా. నేను, మా హస్బెండ్, మా మదర్, మా సిస్టర్, నలుగురు అయితే ఆ రోజు రాత్రి ఎలా పడుకున్నామో తెలియదు. ఇంకా అలాగే అలా ఉన్నాము. నెక్స్ట్ రోజు మార్నింగ్ వచ్చేటప్పటికి మళ్ళీ మార్నింగే బేబీని చూసుకోవడానికి వెళ్ళాను. అప్పుడు చూసుకోవడమే నా బేబీని మనశ్శాంతిగా నేను చూసుకోవడం అనమాట. ఇంకా అలా చూశాను. అలా చూస్తున్నప్పుడు కళ్ళకేమో గంతలు కట్టేశారు. ఎందుకంటే బ్లూ లైట్లో పెట్టారు బేబీని, కళ్ళకి గంతలు కట్టేశారు. ముక్కులోంచి ఏమో 2 pipes, నోట్లోంచి ఒక పైప్, నెక్స్ట్ బొడ్డులోంచి 2 pipes, మళ్ళీ యూరిన్ బ్యాగ్. ఇది బేబీ సిచ్యువేషన్. అసలు అర్థం కాలేదు, కాళ్ళు చేతులు ఆడలేదు, అలాగా ఏడుపు మొహం పెట్టుకుని అలా ఉన్నాను. నాకు బాధ ఏంటంటే బేబీ ఫీడింగ్ ఎప్పుడు అంటేనో అక్కడ నర్సులు చెప్తారండి, డాక్టర్ బేబీ ఫీడింగ్ ఏంటండి అని చెప్పి ఇలా కానివ్వరనమాట. అంటే అయ్యో అని చెప్పి అలా చూసేదాన్ని. మొత్తం సెలైన్ మీదే అనమాట. ఒక 3 days, ఒక 4-5 days కంటిన్యూస్గా సెలైన్ మీద ఉన్నాడు. 6 days దాకా సెలైన్ మీద ఉన్నాడు. ఇంకా నోట్లోకి ఏం పంపించడాలు అవి ఇంకేం లేవన్నమాట. లేకపోయేటప్పటికి సరే అని బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత రెయిన్బో హాస్పిటల్లో ది బెస్ట్ థింగ్ ఏంటంటే ఎవ్రీ మార్నింగ్ నైట్ అంతా డ్యూటీ చేస్తారు కదా, ఆ డ్యూటీ డాక్టర్ నైట్ అంతా ఏం అబ్జర్వ్ చేశారో అని చెప్పి నెక్స్ట్ రోజు మార్నింగ్ 11:30కి నెక్స్ట్ డాక్టర్స్కి అప్పచెప్పి, అండ్ ఏంటంటే వెళ్తూ పేరెంట్స్ అక్కడ ఎవరైతే బయట వెయిట్ చేస్తున్నారో ఆ పేరెంట్స్కి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి అయితే వెళ్ళేవారనమాట. దీన్ని కౌన్సిలింగ్ అంటారు వాళ్ళు. కౌన్సిలింగ్ ఒక్కొక్కరు పిలుస్తారనమాట. జంటని, మదర్ అయితే మదర్, ఫాదర్ అయితే ఫాదర్, గార్డియన్ ఎవరుంటే వాళ్ళని. బట్ ఎన్ఎస్యూ లోపలికి అయితే గార్డియన్స్ని వాళ్ళని ఎవరిని అలౌ చేయరు. జస్ట్ మదర్ ఫాదర్ అంతే, ఇంకెవరికి అలౌ లేదనమాట. సో నెక్స్ట్ రోజు అయితే పిలిచి బేబీ అనేది ఇలాగ తగ్గలేదు, తన పొజిషన్ తగ్గలేదు, స్టేబుల్గా అయితే మెయింటైన్ అవుతుంది, చూద్దాము, ఇది సరిపోదు, గ్రాఫ్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి లేకపోతే డిక్రీజ్ అవుతుంది, కానీ మిడిల్గా ఇలాగే ఉంది గ్రాఫ్, సో అబ్జర్వ్ చేసి చెప్తాము అన్నారు. సరే డిక్రీజ్ అయితే అవ్వలేదు కదా అని చెప్పి ఆ రోజు కూడా అలాగే ఏడుస్తున్నాను. ఇంకా నా డెలివరీ చేసిన డాక్టర్ చెప్పిన ప్రకారము నేను మెడికేషన్ అసలు ఏమీ తీసుకోలేదు. నేను ఏం తీసుకోకపోయేటప్పటికి ఇక్కడ హాస్పిటల్ అడ్మిట్ అవ్వమన్నారు కాబట్టి ఇక్కడ హాస్పిటల్లో ఆ రోజు నైట్ అయితే సెకండ్ డే నైట్ 15th నైట్ అయితే అడ్మిట్ అయిపోయాను నేను. ఇక్కడ రెయిన్బో హాస్పిటల్లో 1 day అని చెప్పి అడ్మిట్ అయ్యాను. నీకు మెడికేషన్స్ నేను సెలైన్లో పెడతారు కదా, యాక్చువల్లీ 5 days, నీకు సెలైన్లో కాదు నేను ట్యాబ్లెట్స్ రూపంలో ఇచ్చేస్తాను, ఆ ట్యాబ్లెట్స్ యూజ్ చేసుకో, అండ్ నీకు కింద పెయిన్ వస్తుందని చెప్పావు కదా స్టిచెస్ దగ్గర, సో 1 day అయితే అడ్మిట్ అయిపో అన్నారనమాట డాక్టర్. సో నేను ఆ 1 day కూడా అడ్మిట్ అయిపోయాము. చెప్పాను కదా మా పిన్ని ఉన్నారనమాట, మా మదర్ వాళ్ళ కజిన్ ఉన్నారు, చాలా 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 దేవతలా హెల్ప్ చేశారనమాట. నాకు పథ్యం కూరలన్నీ కూడా తనే పంపించేవారు. పాపం మా మదర్ ఏమో ఇంకా రోజు షటిల్ సర్వీస్ అనమాట. మార్నింగ్ పాపం టిఫిన్ వెళ్ళి తీసుకురావడం నాకు, మా హస్బెండ్కి, మళ్ళీ మధ్యాహ్నం వెళ్ళి లంచ్ వెళ్ళి తీసుకురావడం, మళ్ళీ నాకు మిల్క్ ఏమైనా కావాల్సి వస్తే గేదె పాలు అది కూడా అప్పటికప్పుడు కాచి ఫ్లాస్క్లో వేసి మిల్కే తాగేదాన్ని. నేను ఏం తినేదాన్ని కాదు, మిల్కే తాగేదాన్ని. ఇంకా నాకు ఏం తినాలనిపిస్తుంది పిల్లోడు ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు. సో నా పథ్యం అయితే ఇలా కంటిన్యూ చేశారనమాట పాపం. నెక్స్ట్ మళ్ళీ ఈవినింగ్ అలా వెళ్ళి చూసుకునేదాన్ని బేబీ. ఆ రోజైతే ఆ 1 day మొత్తం మెడికేషన్ ఇచ్చారు.
నీకు అంతా బాగానే ఉంది, నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పారనమాట. ఆ స్టిచెస్ రిమూవ్ చేయడానికి మాత్రం నాకు సెవెంత్ డే అయితే తీస్తున్నారు. 7th or 8th డేలో అయితే స్టిచెస్ రిమూవ్ చేస్తానన్నారు. సరే, ఆ హాస్పిటల్ రెయిన్బో హాస్పిటల్ అయితే 5th డే రిమూవ్ చేస్తారంట. బట్ మనకి ఏరియాస్ బట్టి ఉంటాయన్నమాట. ఇప్పుడు చాలా 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 తేడాలు వచ్చేసాయి. అది మళ్ళీ నేను తర్వాత చెప్తాను. పచ్చిమ టాపిక్ లాస్ట్లో చెప్తాను అనమాట. మా బేబీని రెయిన్బోకి ఎందుకు తీసుకొచ్చారు, హై వెంటిలేషన్ ఆసిలేషన్ ఉన్న అదేంటి ఆక్సిజన్ అయితే ఉండాలి అని చెప్పి తీసుకొచ్చారు. సో అందులో మెడికల్ టర్మ్స్ అని గుర్తుపెట్టుకున్నాం. INO2 ఒకటి, అది ఇంత సిలిండర్ ఉంటుందన్నమాట, పెద్దది. ఆ సిలిండరే 150,000 సంథింగ్ ఎంతనండి అది. ఆ సిలిండర్ అయితే పెట్టారు జున్నుకి, అదొకటి. నెక్స్ట్ ఆక్సిజన్ ఒకటి, 2 అనమాట. INO2 O2 2 వెళ్తున్నాయి వాడికి లోపలికి. అండ్ INO2 వచ్చేటప్పటికి లెవెల్స్ చెప్పుకుంటూ వచ్చారనమాట. 100 నుంచి స్టార్ట్ చేశారు, అది 0 దాకా మెల్లమెల్లగా అంటే బేబీ ఇంప్రూవ్మెంట్ చూసి అప్పుడు అంటే ఏంటంటే ఆక్సిజన్ పెడుతూ ఉంటారు, ఆక్సిజన్ కంటిన్యూస్గా పెడుతూనే ఉంటారు. INO2 ఉన్నది ఫస్ట్ రోజంతా, ఫస్ట్ 1 డే మొత్తం 100కి ఉంచారు. తర్వాత 100లో ఉన్నప్పుడు బేబీది SpO2, మన కోవిడ్ వచ్చినప్పుడు వేలుకు పెడితే SpO2 వచ్చేది చూసారా మనకి, ఆ SpO2 అనేది 95 to 100 లోపు మెయింటైన్ అయితే INO2 100 ఉన్నప్పుడు అప్పుడు ఆ 100ని కొంచెం తీసి 98కి దించేవారు అనమాట. అప్పుడు 98లో ఉండగా కూడా మళ్ళీ SpO2 అది స్టెబుల్ అవ్వాలి. ఎంతకి 95 to 100 లోపు మళ్ళీ స్టెబుల్ అవ్వాలి. అలా స్టెబుల్ అయ్యి మళ్ళీ 6-7 అవర్స్ లేకపోతే ఒక 12 అవర్స్ అలా మెయింటైన్ అయితే మళ్ళీ INO2 ఇలాగా 95కి అలాగనమాట 2 అలా తగ్గిస్తూ ఉండేవారు. సో ఈ మెడికల్ టర్మ్స్ మేము విన్నాక ఇంకా గుర్తుపెట్టేసుకున్నాం. మాకొక్కటే అర్థమైంది, ఓకే INO2 అన్నది 0కి వచ్చిన తర్వాతే బేబీని మన చేతికి ఇస్తారు అని గుర్తుండిపోయిందండి. ఒక్కసారి ఇంకా ఏడు పాపి ఈ మెడికల్ టర్మ్స్ అర్థం చేసుకున్న తర్వాత కొంచెం ధైర్యం వచ్చింది. ఏం చేయాలి నెక్స్ట్ టైము, ఏడుస్తూ మొత్తుకుంటూ బాబుని చూడడం కాదు, బాబు రేపు మాప మన దగ్గరికే వస్తాడు, బాబుని చూడడం మానేసి నేను మా హస్బెండ్ పక్కనున్న మెడికల్వి సంబంధించి ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా, వాటిని చూడడం స్టార్ట్ చేసాం. చేసి ఎవరి లోపలికి వెళ్ళినా పర్లేదు, రీడింగ్స్ చూడాలి. ఆక్సిజన్ ఎంత వెళ్తుంది, INO2 ఎంత వెళ్తుంది, పిల్లోడికి SpO2 ఎంత మెయింటైన్ అవుతుంది అని చెప్పి. యాక్చువల్లీ ఏం చేస్తారంటే మళ్ళీ ఇందులో INO2 తగ్గించడం వల్ల కూడా ఒక్కొక్కసారి SpO2 పడిపోతూ ఉంటే మళ్ళీ INO2 పెంచుతూ ఉంటారనమాట. ఇలా అయితే జరిగేది. ఒక్కొక్క డాక్టర్, 3 డాక్టర్స్ ఉండేవారు, చాలా బాగా చూసారండి. రెయిన్బో వైజాగ్ అయితే నాకు మిగతా బ్రాంచెస్ గురించి ఐడియా లేదు, వీళ్ళ 3 మాత్రం అలా డెడికేటెడ్గా అయితే బేబీస్ని అలా చూసుకుంటూనే ఉండేవారు అనమాట. సో అలా చూసుకుని ఉండేవాళ్ళము. చూసుకుని ఉండి ఒకసారి 80కి వెళ్ళిన వెంటనే కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యాము. మళ్ళీ నెక్స్ట్ ఒక 1 అవర్ తర్వాత, నేనైతే ఎన్నిసార్లన్నా వెళ్ళొచ్చు కదా, వెళ్ళిపోయేదాన్ని. మళ్ళీ 1 అవర్ తర్వాత వెళ్తే మళ్ళీ 85 పెట్టేవారు. అయిపోయి మళ్ళీ 85 పెట్టారేంటి అని అనుకునేవాళ్ళం. మళ్ళీ నెక్స్ట్ టైంకి వెళ్తే 70 పెట్టేవారు. అలా ట్రైల్ అండ్ ఎర్రర్ కింద, అంటే బేబీ ఎలా భరిస్తుందా లేదా అని చెప్పి వాళ్ళ మెడికల్ టెర్మినాలజీలో ఏం చూసుకుని పెట్టేవారో అయితే మనకు తెలియదు అనమాట. సో ఇలా అయితే చూసుకుంటూ ఉండేవారు. మేము వెళ్ళినప్పుడల్లా రీడింగ్స్ అన్ని చూసుకుని ఒక దాంట్లో టైప్ చేసుకుని పెట్టుకుని అది చూసేవాళ్ళం. దాన్ని బట్టి మళ్ళీ నెక్స్ట్ రోజు మార్నింగ్ ఆర్ కొంతమందికి చాలా సివియర్ కండిషన్ ఉన్న వాళ్ళకి ఈవినింగ్ కూడా మళ్ళీ 2 times కౌన్సిలింగ్ ఇచ్చేవారు. అక్కడ కొంచెం అర్థం చేసుకునే వాళ్ళం, ఓకే మన ప్రాబ్లం సివియర్ నుంచి కొంచెం పర్లేదు ఇప్పుడు అన్నట్టు అర్థం చేసుకునే వాళ్ళం అనమాట. అక్కడ కొంచెం హ్యాపీ. నెక్స్ట్ వెయిట్ చేసేవాళ్ళం అనమాట కౌన్సిలింగ్ గురించి. లిటరలీ మా మదర్ అయితే అలా వచ్చి మాతో పాటు కూర్చొని అలా వెయిట్ చేస్తూ ఉండేవారు, ఏం చెప్పారమ్మా అని చెప్పి. నెక్స్ట్ అలా క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఒక రోజైతే ఇంకా కంప్లీట్లీ 25కి పెట్టేశారు. ఇంకా 25కి పెట్టిన తర్వాత ఇంకా నాకైతే ఆ హ్యాపీనెస్ ఆగలేదు. ఎందుకంటే లోపల పిల్లల్ని చూస్తూ ఉంటున్నాం కదా, ఎంత బాధపడతారా అని చెప్పి మనకి కూడా అసలు చూడాలనే అనిపించదు. ఇంకా ఏంటంటే జున్ను 9 months వచ్చిన 15 daysకి అయితే పుట్టాడు కాబట్టి బేబీ నార్మల్ న్యూబార్న్లో ఉన్నారు. అక్కడ అందరూ ఇంత పిల్లలు ఉంటారనమాట. NSUకి వెళ్ళడం కూడా లోపలికి డ్రెస్ వేసుకుని వెళ్ళడానికి పర్ డే 350 rupees అనమాట ఆ డ్రెస్. అండ్ ఆ రోజులో ఎన్నిసార్లు వెళ్ళినా మన నేమ్ రాసేసి అక్కడ పెట్టేసుకోమంటారు. ఆ డ్రెస్సే మళ్ళీ వేసుకుని వెళ్తాం ఆ డేలో. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ వాష్ చేసేసి వేరే డ్రెస్ తీసుకొస్తారనమాట. అలాగా మదర్కి 350 అండ్ ఫాదర్కి 350 అలాగనమాట. ఇదంతా బిల్లో అయితే వెళ్తుంది. సో ఇలాగైతే
గ్లౌజెస్, మాస్క్ అండ్ హెయిర్కి కూడా మాస్క్, మళ్ళీ ఆ జుట్టు అది పిల్లలకి వెళ్ళకూడదని చెప్పి. ఎందుకంటే మన పిల్లలే కాదు మిగతా పిల్లలు కూడా ఉంటారు కదా, అందుకని చెప్పి. సో ఇలాగైతే మొత్తం అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మాతో పాటు చాలామంది బేబీస్ ఉన్నారు, మాతో పాటు చాలామంది హిస్టరీ విన్నాము. అండ్ నెక్స్ట్ వచ్చి 17th 18th అండి, నవంబర్ గుర్తులేదు, వరల్డ్స్ ప్రీమెచ్యూర్ బేబీ డే అనమాట. సో ఆ రోజు రెయిన్బో వాళ్ళు చాలా ముచ్చట వేసింది. లాస్ట్ 1 yearలో వాళ్ళు సాల్వ్ చేసిన కేసెస్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా వాళ్ళని వచ్చి పిలిచారనమాట. పిలిస్తే వాళ్ళ జర్నీ విని మేము చాలా ఇన్స్పైర్ అయ్యాము. యాక్చువల్లీ మేము బయటకు వెళ్ళకుండా మొత్తం అంతా అలాగా చిన్న హాల్లో ఉంటే అక్కడ అరేంజ్ చేశారనమాట. ఫోటోషూట్ అది వీళ్ళతో ప్లాన్ చేసుకున్నారు. సో అదంతా చూసి ఓకే, మన బేబీ కూడా ఏదో రోజు ఇలాగే మనము తీసుకొస్తాము, నెక్స్ట్ ఇయర్ తీసుకొద్దాము అన్న ఒక థాట్ వచ్చింది. ఎందుకంటే మన స్టోరీ ఇంకొకరు వింటారు కదా. ఇలా అయింది. ఇలా అయిన తర్వాత డాక్టర్ ఒకరోజు అన్నారు, మీ బేబీని ఇంకా ఒక 2 daysలో ఇస్తాం మీకు అని అన్నారు. అన్న వెంటనే ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాం అనమాట. హ్యాపీ ఫీల్ అయిపోయి ఓకే డాక్టర్ రేపు ఇస్తారా ఎల్లుండి ఇస్తారా అని నేను అడిగాను. ఒక నిమిషం అమ్మ, ఇంకా ఎగ్జైట్ అవ్వద్దు, ఇంకా అయ్యనట్టు అయితే మేము ఫుల్గా ఆపలేదు, అండ్ స్టెబుల్గా అయితే ఉన్నాడు ఫస్ట్ బేబీ, చూద్దాము మేము చెప్తాము ఏదని అని. కానీ ఇంతలాగా డాక్టర్స్ ఇంతలా చేసిన దానికి అండ్ మా హస్బెండ్ సైడ్ వాళ్ళు, మా హస్బెండే మొత్తం తన ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి, తన ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి, ఎక్కడెక్కడో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేయించారు, చాలామంది చేత ఫోన్లు చేయించారనమాట. అక్కడ 3 డాక్టర్స్ ఉన్నారు, డాక్టర్ అన్వేష్, డాక్టర్ జనార్దన్ కోలే అండ్ శ్రీలేఖ మ్యామ్, మొత్తం 3, ఒక లేడీ అండ్ 2 జెంట్స్ అనమాట. జున్ను కేసు వచ్చేటప్పటికి జనార్దన్ గారికి వచ్చిందనమాట, ఆయనకు వచ్చింది కేసు. బట్ ఆయన అప్పుడు ఫస్ట్ 2 days ఊర్లో లేరు కాబట్టి అన్వేష్ వాళ్ళు చూశారు, డాక్టర్ అన్వేష్ వాళ్ళు. బట్ వీళ్ళు చూడడం వాళ్ళు చూడడం అని ఉండదు, కేసు ఒకళ్ళ పేరు మీద రాసుకుంటారే తప్పించి మొత్తం షిఫ్ట్లు 3 shifts అనుకుంటా లైన్గా అనమాట. ఇంకా పాపం 24/7 NICU అంటే ఒక పెద్ద డాక్టర్ అయితే అలా ఉండిపోతారు, నిలబడిపోతారు అంతే అక్కడ. ఇది ఇలా అయ్యింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు బేబీని ఇస్తానన్న తర్వాత ఆ రోజు ఈవినింగే ఇంకా చూసామన్నమాట. చూసేటప్పటికి ఇంకా స్టేబుల్ అయిపోయింది. ఈలోపు ఇంకా 25కి ఇలా పెట్టిన తర్వాత నన్ను మిల్క్ ఇమ్మన్నారనమాట. నా మిల్క్ వచ్చేటప్పటికి నేను మాన్యువల్ పంప్ అయితే తీసుకున్నాను. సో మాన్యువల్ పంప్ నుంచి తీసి బేబీకి ఇచ్చేదాన్ని. అండ్ నేను మా పిన్ని ఇంటి దగ్గర నుంచి రావడానికి కష్టం అవుతుందని చెప్పి నేను మా హస్బెండ్ పక్కనే, ఇలాంటి హాస్పిటల్స్ ఉన్నప్పుడు పక్కనే ఒక హోటల్ కూడా కట్టేస్తారు కదా, హోటల్లో అయితే రూమ్ తీసుకున్నాము. రూమ్ తీసుకుని నేను ఎవ్రీ 2-3 hours పంప్ చేసి ఇస్తే మా హస్బెండ్ వెళ్ళి NICUకి వెళ్ళి ఇచ్చేసి వచ్చేవారు అనమాట. ఇచ్చేసి ఒకసారి తనని చూసి వచ్చేవారు. వచ్చిన తర్వాత వాళ్ళేమో పైప్స్తో వేసేవారు అనమాట బేబీకి. ఫస్ట్ పైప్స్తో వేసేవారు, ఇంకా లాస్ట్ 2 daysకి వచ్చేటప్పటికి పాలతిత్తుతో పట్టించడం స్టార్ట్ చేశారనమాట. సో నవంబర్ 22 డాక్టర్ మార్నింగ్ చెప్పినప్పుడు ఇంకా మీకు మీ బేబీని పంపించేస్తాము రేపెల్లుండిలో మీ దగ్గరికి అని చెప్పారు. చెప్పగానే నేను చాలా ఎగ్జైట్ అయిపోయాను. బట్ మీరు మీ బేబీతో మళ్ళీ నియర్లీ 1 week అయితే ఉండాల్సి వస్తుంది ఇక్కడ. అంటే మీరు మీ బేబీని ఎలా చూసుకోగలుగుతున్నారు అండ్ మాకు కూడా మెడికేషన్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో ఆ మెడికేషన్ అంతా కంప్లీట్ అయ్యేదాకా అయితే మేము డిశ్చార్జ్ చేయమని చెప్పారనమాట. అంటే జున్ను ఏంటంటే పుట్టడం ఇప్పటి నుంచి పుట్టినట్టే కౌంట్. యాక్చువల్గా మీరు ముందు డెలివరీ అయిన వాళ్ళకి తెలుస్తుంది, పుట్టాక ఫస్ట్ 1 weekలో అయితే బేబీ వెయిట్ లాస్ అవుతారనమాట. సో జున్నుకి అదేం లేదు, మా చేతికి ఇచ్చాకనే వెయిట్ లాస్ అయ్యాడు. ఎందుకంటే పుట్టగానే ఇంకా సెలైన్స్ మీద ఉన్నాడు కదా, వెయిట్ అలాగే ఉన్నాడు అనమాట, ఆ 2.93 అలాగే ఉన్నాడు, తగ్గలేదు పెరగలేదు. తర్వాత మాకు ఇచ్చిన తర్వాత తగ్గడం స్టార్ట్ చేశాడు. సో వీటన్నిటిని మేము అబ్జర్వ్ చేయాలంటే మీరు ఇక్కడే ఉండాలి అని చెప్పారు. అండ్ కోర్స్ కూడా ఉంది, తీయలేదనమాట, IV అయితే తీయలేదు. ఓకే డాక్టర్, ఏదో ఒకటి పిల్లడు నా చేతికి వస్తాడు కదా అని చెప్పి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. 23rd అయిపోయింది. 23rd నైట్ అయితే నేను మా హస్బెండ్ ఇంకా ఫుల్ ఎమోషనల్ అయిపోయామన్నమాట. ఎమోషనల్ అయ్యి కొంచెం బాధపడి ఇద్దరు అలాగా. మా మదర్ ఏమో లేదు ఇప్పటిదాకా అసలు చాలా రెస్ట్లెస్గా ఉన్నారు. ఎందుకంటే మా హస్బెండ్ మొత్తం ఫస్ట్ 5 days అయితే బయట ప్రపంచాన్ని చూడలేదు. అలాగా హాస్పిటల్లో డే అండ్ నైట్ అలా హాస్పిటల్లో చైర్స్ ఉంటాయి కదండి, ఇలాగా ఇనుప చైర్స్ ఉంటాయి కదా, దాని మీద పడుకుని పోయేవారు. లెగిసి మా మదర్ తెచ్చిన ఫుడ్ తిని పిల్లోడిని చూసుకోవడం, మళ్ళీ అలాగే పడుకోవడం. ఎప్పుడు ఏ అవసరం వచ్చి పిలుస్తారా అని చెప్పి మా హస్బెండ్ని కంగారు అనమాట పాపం. అలాగా 5 days అయితే అలా ఉన్నారు.
తర్వాత ఎప్పుడైతే నేను నా కోసం అని చెప్పి రూమ్ తీసుకుందాం అన్నప్పుడు అటు వచ్చేసారనమాట. ఇంకా 22nd నైట్ అయితే ఇంకా మా మదర్ మాకు స్కూటీ వదిలేశారనమాట. స్కూటీ వదిలి మీరు చాలా హ్యాపీగా ఉండాల్సిన రోజమ్మా ఇది, మీకు రేపు బేబీని అయితే ఇస్తారు రేపు ఎల్లుండిలో, సో అలా బయటికి వెళ్ళండి అన్నారు. సో అలా వెళ్ళి ఇంకా వైజాగ్ కదా, వైజాగ్ బీచ్ రోడ్లో అలాగా కూర్చుని, బీచ్లో అలా కూర్చుని ఆలోచించాము అనమాట. ఏంటి ఇంత హార్డ్ టైమ్స్ని ఫేస్ చేసాము మనము, ఫైనల్లీ అయితే రేపు మన బాబు మన చేతికి వస్తాడు. ఈవేళ ఇంకా లాస్ట్ మన ఇద్దరము, ఇంకా రేపటి నుంచి మనం ముగ్గురు. ఎందుకంటే జున్ను రేపు పుట్టినట్టే, మాకు 23rd పుట్టినట్టే లిటరల్లీ. రేపు మన బాబు వస్తున్నాడు, మన లైఫ్ వేరు ఇంకా అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాము, చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఆ రోజు నేను అమ్మకి చెప్పకుండా బయట దోశ కూడా తిన్నాను. ఈ వీడియో చూసి తర్వాత మళ్ళీ నేను తిట్టుకుంటుందేమో. సో బయట దోశ అయితే తిన్నాను, చట్నీ తినలేదులే. అండ్ ఇంకా దాన్ని ఏమంటారు, ఆ మూమెంట్ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేము అనమాట. మేమిద్దరం స్పెండ్ చేసిన టైం అయితే ఏంటి, ఆ డే మొత్తాన్ని ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేం. అంటే అప్పటిదాకా పడిన పెయిన్ అంతా అంటే ఒక రిలీఫ్ వస్తే చూసారా, అలా వచ్చేసింది. నెక్స్ట్ డే యాజ్ యూజువల్, యాక్చువల్లీ ఆ రోజే నాకు పురిటి స్నానం 11th డే, బేబీని నాకు నా 12th డే అయితే ఇచ్చారనమాట. 11th డే పురిటి స్నానం ఫుల్ అయిపోయింది, గుడ్ న్యూస్ వచ్చింది. అండ్ 12th డే ఇంకా 23rd మార్నింగ్ ఇంకా పడుకున్నాను, రూమ్లోనే పడుకుంటే మా హస్బెండ్కి కరెక్ట్గా 6కి కాల్ వచ్చింది. 6కి నేను వెళ్ళి మిల్క్ ఇచ్చేసి వచ్చేసాను అనమాట, పంప్ చేసి మిల్క్ ఇచ్చేసి వచ్చాను. ఈవేళ నేను వెళ్తానని. బేబీకేమో స్నానం చేయిస్తున్నారనమాట. స్నానం చేయిస్తున్నారు, ఆ NICUలోనే ఇలాగ తెరలు కట్టేస్తున్నారు. నేనేమో మిల్క్ ఇచ్చేసి పరిగెత్తుకుని, పక్కనే కదా రూమ్, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయి ఏమండి ఇలాగా ఏంటి అదే చుట్టూ ఇలా కట్టేశారు, నేను మిల్క్ ఇవ్వడానికి వెళ్తే ఏంటి అంటేను, ఆగాగు కంగారు పడుకు వెళ్దామనే లోపు సరే పడుకో ఏమవ్వదు అని కాల్ చేసి బేబీ ఎలా ఉన్నారంటే అంత బాగానే ఉన్నారంటే అన్నారు. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్లో 7 ఆ టైంకి ఫోన్ చేసి, సార్ ఇలాగా బేబీ ఆఫ్ జాహ్నవి దేవి బేబీకి 2 pairs క్లోత్స్ తీసుకురండి, ఒక దుప్పటి తీసుకురండి అని చెప్పారనమాట. చెప్తే ఇంకా ఏడ్చేసాను, నాకు నిద్రలో కూడా అది వినిపించేసింది అనమాట. వినిపించి ఇంకా ఏడ్చేసి, సరే బేబీని ఇచ్చేస్తున్నారంటే మనకి బేబీని ఇస్తున్నారు, సో మనం బట్టలు తీసుకుని వెళ్ళాలి అని అన్నారు. అంటే నా దగ్గర వెంటనే బ్యాగ్లోనే నేను క్యారీ చేసుకున్నాను అనమాట. అమ్మ ఉతికి తీసుకొచ్చారు, బ్యాగ్లో క్యారీ చేసుకున్నదే వెంటనే తీసుకెళ్ళిపోయి ఇచ్చేసాను. ఇంకా నేను చూసుకోలేదు, ఇంకా వెళ్ళిపోవడమే, తీయడం, వెళ్ళడం, డ్రెస్ ఇచ్చేసి బేబీని ఇప్పుడు ఇచ్చేస్తారంటే, ఇప్పుడు కాదు మీకు ఫార్మాలిటీ కంప్లీట్ అయినప్పటికీ ఈవినింగ్ అయిపోతుంది, కానీ మీరు ఫ్రెష్ అయ్యి వచ్చేయండి మేడం అని చెప్పారు. మేమైతే ఫుల్గా ఫ్రెష్ అయిపోయి హనుమాన్ టెంపుల్కి వెళ్ళి మంచిగా దండం పెట్టుకొని, బేబీని ఇలా జాగ్రత్తగా చూడని చెప్పి స్వామి అని మళ్ళీ వెనక్కి వెళ్ళాం. హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి మేడం రండి అన్నారు నన్ను లోపలికి. వెళ్తేను మీ బేబీకి మీరే క్లోత్స్ వేయండి అన్నారు. ఇంకా హ్యాపీనెస్ అయితే ఇంకా తట్టుకోలేదనమాట. నా బేబీకి నేనే క్లోత్స్ వేసుకున్నాను, నాకు ఇష్టమైనదే అది, ఇంకా ఇప్పటికీ ఉంచాను, తర్వాత జున్ను బట్టలు చూపించినప్పుడు చూపిస్తాను. సో వేసాను అనమాట ఫస్ట్ టైం బేబీని. ఫేస్కి ఏమీ లేకుండా అయితే ఫస్ట్ టైం బేబీని నేను చూశాను. ఇంకా ఆ నిమిషంలో ఫస్ట్ ఏడ్చేసాను. ఏడిస్తే NICU నర్స్ ఉంటారు కదా, మీ బేబీయే మేడం ఇంకా అంటే, నేను ఎత్తుకోవచ్చా అంటే, మీ బేబీయే మేడం, లేకపోతే మిమ్మల్ని తీసుకెళ్ళిపోమంటారా, మీలాగే ఉన్నాడు బేబీ అన్నారు. అంటే పాపం వాళ్ళు కూడా ఫేస్కి ఏమీ లేకుండా చూడడం అదే ఫస్ట్ టైం అనమాట. నేను వెంటనే బట్టలు వేసేసి ఎత్తేసుకుని ఇలా తిప్పాను. యాక్చువల్లీ మీరు షార్ట్లో చూసుంటే అదే వీడియో అనమాట. ఎత్తుకున్నాను అనమాట. ఎత్తుకుని వాడిని ఫస్ట్ టైం తనివి తీరా చూసుకున్నాను ఫేస్. చూసుకున్న తర్వాత అయితే నెక్స్ట్ ఫీడింగ్ ఎలా ఇవ్వాలి, నా ఫీడింగ్ ఎలా ఇవ్వాలి, అండ్ బాటిల్ మిల్క్ అయితే ఎలా ఇవ్వాలని మొత్తం నేర్పించారు ఫీడింగ్. మీరు చెప్తే నమ్మరు, నేను 11:30కి లోపలికి వెళ్ళిన దాన్ని, వాడి వేషాలు అవన్నీ చూసి వాడికి ఎడిక్ట్ అయిపోయి 2:30 దాకా నేను లోపలే ఉన్నానండి. 2:30 to 3 నాకు టైం తెలియలేదు. 12:30, 1:30, 2:30, 3.5 hours నేను లోపల ఉండిపోయాను NICUలో.
నర్సులు బయటికి వెళ్ళమని చెప్పరు కూడా. ఎందుకంటే మదర్ ఎంతసేపు అయినా అలో చేయొచ్చు, ఏంటి ఏమీ సౌండ్స్ అవి చేయకుండా. ఇంకా సౌండ్స్ అవి ఏముంది, నా బేబీ వచ్చేసాడు కదా. అండ్ మా ఎన్ఐసీయూలో ఇంకొక బేబీ ఉండేదన్నమాట, ఒక చిన్ని బేబీ. అండ్ ఇంకొక బేబీ మాకు తెలుసున్నారు, వాళ్ళ బేబీ ఉండేవారు అనమాట. సో నా వల్ల వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు, ఎందుకంటే నేను జస్ట్ వాడిని చూడడమే కదా. ఇంకా వాడి వేషాలన్నీ చూశానండి నేను. యాక్చువల్లీ మా జున్నుకి ఫస్ట్ టైం వాళ్ళ డాడీకి చెప్పిన కంప్లైంట్ అనమాట. ముందు రోజే అన్నీ తీసేశారు వాడికి. తీసేసిన తర్వాత నైట్ అంతా అరుపులు కేకలంట. డాక్టర్ కాదు, నర్స్ అయితే మా హస్బెండ్కి ఫోన్ చేసి, బాబు సార్ రేపు మీ అబ్బాయిని తీసుకెళ్ళిపోండి సార్, ఇంకా ఇక్కడ మిగతా వాళ్ళందరినీ లేపేస్తున్నాడు. పిల్లల దగ్గర ఎన్ఐసీలో మాట్లాడకూడదు, ఎందుకంటే సెడేషన్ మత్తు ఇస్తారు కదా, ఆ మత్తుకు వదిలేస్తే వాళ్ళకి మొత్తం పెయిన్ అంతా తెలిసిపోతుంది అనమాట. ఇలా బీకేసుకుంటారు, మనలా కాదు కదా అని చెప్పి ఫస్ట్ కంప్లైంట్ జున్నుకి ఇచ్చింది నర్స్. ఎన్ఐసీయూ నర్స్ ఇచ్చారనమాట ముందు రోజు నైట్. సో ఇంకా నా బేబీని అలా చూసేసుకున్న తర్వాత నేను బయటకు వస్తే కానీ మా హస్బెండ్ లోపలికి రాకూడదు. చూడండి, నేను 3 hours వెయిట్ చేశాను. అవతల మా హస్బెండ్కి మా మదర్కి నా 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 ఎక్స్ప్రెషన్ చూసే వాళ్ళకి అర్థమైపోతుంది నా ఫేస్లో హ్యాపీనెస్. నెక్స్ట్ అయితే మా హస్బెండ్ వెళ్ళి చూసుకున్నారు. యువతలేమో అమ్మ ఏంటమ్మా బాగున్నాడా పిల్లోడు, ఏం చేస్తున్నాడు అని చెప్పి అన్నీ అడిగారు. నేనేమో ఫోటో తీసుకొచ్చా సిస్టర్ అంటేను, మీ బాబుని మీరు ఫోటో తీసుకోవడానికి నాకెందుకండి, బాగా మాట్లాడతారు వైజాగ్లో, మీ బాబుని మీరు తీసుకోవడానికి మాకేంటండి, లేకపోతే మాకు ఇచ్చేస్తారా ఏంటి అని చెప్పి మళ్ళీ జోక్ చేశారనమాట. సో ఫోటో తీసుకుని అయితే నేను మా వాళ్ళకి షేర్ చేసుకున్నాను. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అసలు మా చిన్నాన్న వీళ్ళందరూ కూడా నాకు కాల్ చేశారనమాట. కాల్ చేసి కంగ్రాచులేషన్స్, నీలాగే ఉన్నాడు బేబీ. ఎందుకంటే ఫేస్ ఎవరిని చూడలేదు, ఫస్ట్ ఫోటో చూసారు. కానీ ఫస్ట్ ఫోటో పుట్టిన వెంటనే కొంచెం డిఫరెంట్గా ఉంటారు కదా, అప్పుడే నాని ఉంటారు. సో ఆ మూమెంట్ అయితే నాకు లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అని చెప్పచ్చు, చాలా హ్యాపీనెస్ ఇచ్చిందని కూడా చెప్పచ్చు. అది మళ్ళీ వర్ణించలేము అది. నెక్స్ట్ బేబీని మా చేతికి ఎప్పుడు ఇస్తారు అంటే ఈవినింగ్ ఇస్తున్నాము మేము అన్నారు. ఈవినింగ్ అయితే నన్ను రుద్రాంశని అయితే రూమ్కి షిఫ్ట్ చేసేసారు. రూమ్కి షిఫ్ట్ చేసేసిన తర్వాత ఇంకా అంత హ్యాపీనెస్. ఫస్ట్ డే మొత్తం అడ్జస్ట్ అవ్వలేకపోయాడు, ఎందుకంటే మాకు తెలియలేదనమాట. ఐవీ అనేది తనకి 15 days నుంచి ఒకే ఐవీ ఉంది. చిన్నపిల్లలు కదా పాపం చెప్పలేరు. సో అదే ఐవీ ఉంచేశారు. వాడికి చాలా డిస్కంఫర్ట్ ఉందన్నమాట. మనకి చెప్పలేరు, మనకి తెలీదు. నేను ఫస్ట్ టైం కదా మా మదర్ని నేను ఇంటికి పంపించేశాను. మా హస్బెండ్ ఉంటానన్నారు ఆ రోజు. 3 days అయితే మా హస్బెండ్ ఉన్నారు. హస్బెండ్ వెళ్ళిపోయారనమాట. మా హస్బెండ్కి ఆఫీస్ వర్క్ అయితే ఉంది బెంగళూరులో. సో నెక్స్ట్ నుంచి మా మదరే నన్ను డిశ్చార్జ్ చేసి తీసుకెళ్ళారనమాట ఇంటికి. అండ్ ఈ ప్రాసెస్లో కూడా మళ్ళీ రుద్రాంశ్ ఒక షాక్ ఇచ్చాడు. వెయిట్ లాస్ అయితే అవుతారు కదా పిల్లలు. వెయిట్ లాస్ అవుతూ 2.3కి వెళ్ళిపోయాడు అనమాట. ఏంటి 3 నుంచి ఏంటి బాబోయ్ అని డాక్టర్ ఏమో వచ్చి, రేపు కనుక మళ్ళీ 2.2 అయితే మిమ్మల్ని ఉంచేస్తాము మళ్ళీ అని చెప్పారు, డిశ్చార్జ్ ఉండదని చెప్పారు. బై గాడ్స్ గ్రేస్ మళ్ళీ ఒక 15 grams ఎంతో పెరిగారు ఈయన గారు, 15 to 20 grams పెరిగారు. సో డాక్టర్ మీకు డిశ్చార్జ్ చేసేస్తాము, ఇంకా ప్రాబ్లం ఏం లేదని చెప్పారు. ఓకే అని చెప్పి డిశ్చార్జ్ చేయించేసుకుని చక్కగా ఆ రోజు కారు కట్టించేశారు మా హస్బెండ్. కారులో ఇంకా వైజాగ్ నుంచి మళ్ళీ కాకినాడకి నేను ఎలా అయితే కారులో మళ్ళీ కాకినాడ నుంచి వైజాగ్కి వెళ్ళానో హ్యాపీనెస్తో మళ్ళీ వైజాగ్ నుంచి కాకినాడకి వచ్చాను. సింహాద్రి అప్పన్న దయతో అండ్ ఏంటంటే అంజుబాబు దయతో, ఆంజనేయ స్వామి దయతో అయితే మళ్ళీ రివర్స్లో వచ్చేసామన్నమాట. ఈ జర్నీ మొత్తం తలుచుకుంటుంటే మళ్ళీ నాకు చెప్పాలి అని అనిపించదు, నాకు కూడా గుర్తు చేసుకోవాలి అని అనిపించదు. గుర్తయితే ఖచ్చితంగా వస్తుంది, బట్ గుర్తు చేసుకోవాలి అని నాకు కానీ నా ఫ్యామిలీ, మా మదర్, మా సిస్టర్, మా హస్బెండ్ ఎవరికి కూడా గుర్తు చేసుకోవాలని అనిపించదు. ఎందుకంటే ఇప్పుడు నా బేబీ నా చేతికి వచ్చి 10 months ఓల్డ్ ఆల్రెడీ అయిపోయాడు. చాలా హ్యాపీగా ఉన్నాడు, చక్కగా తిరుగుతున్నాడు, వ్యా అని అరుస్తున్నాడు. వీటన్నిటి ముందు అవేం గుర్తు రావు. అండ్ ఏంటంటే ఇది ఎందుకు షేర్ చేసుకున్నానంటే, నాలాంటి చాలా మదర్స్ చాలా డిస్కరేజ్ అయిపోయి చాలా ఫీల్ అయిపోతూ, యాక్చువల్లీ నేను అదే స్టేజ్ నుంచి వచ్చాను. బట్ ప్రాబ్లం కన్నా మనం క్యూర్ ఏంటో చూసుకోవడం బెటర్ కదా. సో ఎక్కడ ప్రాబ్లం ఉందో ఏంటో అని చూసుకొని దాన్ని మనకి తోచినట్టు డౌట్స్ అడిగి ఖచ్చితంగా కరెక్ట్ టైంలో మనం కరెక్ట్ డెసిషన్ తీసుకుంటే కనుక అంతా మంచి జరుగుతుందండి. అండ్ లాస్ట్లో మీకు ఒక విషయం చెప్తానన్నాను కదా, నా కుట్లు గురించి. ఇక్కడ స్టిచెస్ ఇక్కడ రిమూవ్ చేస్తానన్నారు కదా నాకు ఈ డాక్టర్.
7th డే 9th డే నాకు గుర్తులేదు, వెళ్ళాను. స్టిచ్ రిమూవ్ చేసేసారు. యాక్చువల్లీ నేను విన్నది ఏంటంటే నాకు వేసింది జిప్ అనమాట. జిప్ స్టిచ్ రిమూవ్ చేసినప్పుడు ఒక సైడ్ కట్ చేసి ఇంకొక సైడ్ ఇలా లాగుతారు. సో స్కిన్లోంచి ఉన్నది స్టిచ్ అనేది ఇలా బయటకు వస్తుంది అనమాట. పెయిన్ వస్తుంది, కొంచెం చిన్న సురుక్కని వస్తుంది. నాకు ఆవిడ కట్ చేసినప్పుడు నాకు సురుక్కని అనిపించలేదు. నేను డాక్టర్ గారు ఏమంటలేదు, బట్ చెప్తున్నాను, సురుక్కని అనిపించలేదు. ఇటు మొన కట్ చేసి వదిలేసిన తర్వాత ఎప్పుడైతే రుద్రాంశ్ నా చేతికి వస్తున్నాడో అనగానే, మీరు ఆ వీడియోలో నేను పెట్టిన షార్ట్ చూడండి. ఆ షార్ట్లో అయితే మీరు చూసుంటే మొత్తం నైట్ డ్రెస్తోనే ఉన్నాను నేను. ఎందుకంటే నా హాస్పిటల్ బ్యాగ్లో నైట్ డ్రెస్సే పెట్టుకున్నాను అనమాట, డ్రెస్సెస్ ఏం పెట్టుకోలేదు. సో బేబీ నా చేతికి వస్తున్నాడు, నేను హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నాను అనగానే మా హస్బెండ్ ఇంకా బేబీ నా చేతికి వస్తుంది షాపింగ్ చేశారు. షాపింగ్ చేయడానికి వెళ్తున్నప్పుడు ఆ రోజంతా నాకు కింద తేడాగా ఉందన్నమాట, చాలా నొప్పిగా ఉంది అండ్ కుట్టు విడిపోతున్నట్టు ఇలాగా కనిపిస్తుంటే నాకు కంగారు వచ్చి మా సిస్టర్ని పిలిచి అప్పుడు మా మదర్ లేరు అక్కడ. మా సిస్టర్ని పిలిచి కుట్టు విడుతున్నట్టుంది అంటే, లేదు నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి అర్జెంటుగా అని చెప్తే మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే చూసి ఒక నిమిషం స్టన్ అయ్యి, ఆవిడ తీసే పట్టకాలు లాంటిది వాళ్ళ దగ్గర ఏదో ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది కదా, దాంతో ఒక నిమిషం ఓపిక పట్టమ్మా అన్నారు. సరే అన్నాను. ఇలా లాగారండి. ఇంకా హాస్పిటల్ ఇంకా దద్దరిల్లిపోయేలా అరిచేశాను అనమాట. ఎందుకు అరిచాను ఏంటంటే, ఆవిడ కుట్టు లోపల సైడ్ ఉన్నది తీయడం మర్చిపోయారు. అది నేను అబ్జర్వ్ చేసుకోకపోయిందంటే నా పరిస్థితి ఏంటంటే అది అలాగే ఉండిపోయేదన్నమాట. సో ఇలా ఉంటుంది. ఇది డాక్టర్స్ ఇష్యూ ఎవరి ఇష్యూ కాదండి. మనకి మనం ఎక్కడ డెలివరీ చేసుకున్నామో అన్నీ అక్కడే చూసుకోవాలంటారు. ఎక్కడ డెలివరీ చేయించుకున్నామో స్టిచెస్ అయినా ఏదైనా తనతోనే రిమూవ్ చేయించుకోవాలి. ఏ డాక్టర్ అయితే ఆ డాక్టర్ గారికి కూడా ఆ డాక్టర్ గారికే తెలుస్తుంది. అండ్ సర్వైకల్ స్టిచ్ కూడా ఎవరు వేశారో వాళ్ళ దగ్గర డెలివరీ చేయించుకోండి. చాలామంది ఏంటంటే మదర్ దగ్గర ఉన్న చోట సర్వైకల్ స్టిచ్ వేసుకుని హస్బెండ్ దగ్గర చేయించుకుంటారు, లేకపోతే హస్బెండ్ దగ్గర సర్వైకల్ స్టిచ్ చేసుకుని అత్తగారి దగ్గర చేయించుకుంటారు డెలివరీ, అత్తగారి దగ్గర సర్వైకల్ స్టిచ్ చేయించుకుని మదర్ దగ్గర చేయించుకుంటారు డెలివరీ. అసలు ఇలాంటిది వద్దు. ఫస్ట్ నుంచి ఒకే హాస్పిటల్ చూస్ చేసుకోండి, ఒకే హాస్పిటల్లో ఉండండి. ఇంకా ఏదేమైనా ఎవడు ఎటుపోయినా సరే ఇంకా మనం అదే హాస్పిటల్లో చూపించుకోవాలన్నమాట. అండ్ దట్టు ఎన్ఐసియు ఉన్న హాస్పిటల్ అయితే ది బెస్ట్ అనమాట. చాలా ఉన్నాయి ఎన్ఐసియు హాస్పిటల్స్. హైదరాబాద్లో అయితే నాకు తెలిసి కిమ్స్ ఉంది, నెక్స్ట్ రెయిన్బో ఉంది, నెక్స్ట్ ఫెర్నాండీస్ ఉంది, చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. కొంచెం ఎందుకంటే రిస్క్ అందరికీ వస్తుందని కాదు, బట్ మంచిది ఎన్ఐసియు ఉన్న హాస్పిటల్ ఉంటే చాలా మంచిది అనమాట. ఎందుకన్నా నేను ఏం చెప్పకూడదు కూడా అని. నా డెలివరీ జర్నీ అయితే ఇలాగైతే కంప్లీట్ అయ్యింది. ఒక హ్యాపీ ఎండింగ్ అనమాట. సో ఇక్కడితో నా ప్రెగ్నెన్సీ సిరీస్ అయితే కంప్లీట్ అయిపోయాయి అని నేను అనుకుంటున్నాను. మీరు ఏదైనా కింద క్వశ్చన్ అడిగి కామెంట్లో ఏదైనా డౌట్ అడిగితే నేను చెప్తాను. అదర్వైజ్ మీకు కంప్లీట్గా ఏదైనా వీడియో ఏదైనా కావాలి అంటే నాకున్న నాలెడ్జ్తో నేనైతే వీడియో చేసి నేను మీకు అప్లోడ్ చేస్తాను. అండ్ యాజ్ యూజువల్గా మిగతా వీడియోస్ అయితే ఎప్పుడూ వస్తూనే ఉంటాయి ఆల్టర్నేటివ్ డేస్లో. ఖచ్చితంగా చూసేయండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే హాస్పిటల్ బ్యాగ్ అడుగుతున్నారు చాలామంది. హాస్పిటల్ బ్యాగ్ అయితే అప్పట్లో నేనేం వీడియోస్ ఏం రికార్డ్ చేయలేదు, కానీ ఏం ఎసెన్షియల్స్ ఉంటాయా అని చెప్పి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను. అండ్ నెక్స్ట్ రుద్రాంష్కి యూజ్ చేసిన ప్రోడక్ట్స్ కూడా నేను చెప్పగలను. నెయిల్ కట్టర్ దగ్గర నుంచి మొత్తం అన్నీ కూడా అవి నేను వేరే బ్లాగ్స్లో అయితే అప్లోడ్ చేస్తాను. సో ఇక్కడితో అయితే నేను స్టార్ట్ చేసిన జర్నీ, నా యూట్యూబ్లో ప్రెగ్నెన్సీ జర్నీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఒక హ్యాపీ ఎండింగ్కి తీసుకొచ్చాను. ఓకే, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. అండ్ నెక్స్ట్ టైం నుంచి నా వీడియో నోటిఫికేషన్స్ అనేది మీ మొబైల్కి వచ్చేస్తుంది. అప్పటి వరకు బాయ్.